అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 నేషనల్ హైవే ప్రాజెక్టులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో నాసిక్ సోలాపూర్ కారిడార్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 374 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2 ఏళ్లలో నాసిక్ సోలాపూర్ కారిడార్ నిర్మిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 206 కిలోమీటర్ల మేర హైవేని విస్తరిస్తామని, దీంతో ఒడిశాలోని ఆదివాసీ ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామన్నారు. హైవే నిర్మాణం కోసం 1526 కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. वो नासिक से शोलापुर का कॉरिडोर अप्रूव हुआ है. ये कॉरिडोर बहुत ही इम्पोर्टेंट है. कई बड़े शहरों को और कई बड़े इंडस्ट्रियल सेंटर्स को जोड़ेगा. नासिक, अहिल्यानगर, धाराशिव, शोलापुर, इन सब जिलों को जोड़ेगा. 2 साल में इसका कंस्ट्रक्शन पूरा होगा. 374 किलोमीटर का प्रोजेक्ट है और 19,142 करोड़ रुपीस का इसमें इन्वेस्टमेंट होगा. हाईवे मिनिस्ट्री ने बहुत ही एक अच्छा इनिशिएटिव लिया है. पिछले 10 वर्षों में whatever arbitration and other disputes the department had faced, all those disputes and arbitration matters have been thoroughly analyzed in a very systematic manner. और उसके बेसिस पे कंसेशन अग्रीमेंट हैज बीन मॉडिफाइड. వోడాఫోన్ ఐడియా సంస్థకి భారీ ఉపశమనం కలిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 87.695 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ చెల్లింపులపై 5 ఏళ్ల పాటు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వేటికి ఆమోదం తెలిపారు, మీటింగ్ హైలైట్స్ ఏంటి? 2025 సంవత్సరానికి సంబంధించిన చివరి కేబినెట్ సమావేశం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. 2 కీలక అంశాలకు సంబంధించి, ఒకటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన విషయంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి సోలాపూర్ నాసిక్ సంబంధించి 374 కిలోమీటర్ల 6 లైన్ల జాతీయ రహదారికి సంబంధించి 19,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఒడిశాకు సంబంధించి మొహానా అలాగే కోరాపుట్ హైవే విస్తరణకు సంబంధించి 206 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది. 1,526 కోట్లు. సో ఓవరాల్గా ఈ 2 జాతీయ రహదారులకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలని ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తిగా ఇది నాసిక్ సోలాపూర్ కారిడార్ అనేది అనేక నగరాలను కలుపుతూ అనేక వందల కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. అలాగే ఒడిశాకు సంబంధించి కూడా ఇటు మొహానా అలాగే ఇటు కోరాట్పూర్లో కూడా ఈ రహదారి విస్తరణ వల్ల ఆదివాసీ ప్రాంతాలకి కనెక్టివిటీ మెరుగుపడుతుందన్న విషయాన్ని కూడా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. అలాగే మరొక కీలక అంశం ఐడియా వోడాఫోన్కి సంబంధించిన ఆర్థికపరమైన అంశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 49% స్టేక్ హోల్డ్ కేంద్ర ప్రభుత్వం ఇందులో కలిగి ఉంది. సో ఈ సంస్థ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ వోడాఫోన్కి సంబంధించి ముఖ్యంగా ఏజేఆర్ చెల్లింపులపై 5 ఏళ్ల పాటు ముఖ్యంగా మారిటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఈ సంస్థ ఎప్పటి నుంచో కోరుకుంటున్న పరిస్థితి. సో ఎట్టకేలకు నిర్ణయం తీసుకోవడంతో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్న బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. సో కొంత గడువు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2032 నుంచి 41 వరకు ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించేందుకు గడువు సమయం అనేది ఈ సంస్థకి దొరకడం జరిగింది. సో కొంత ఉపశమనకర చర్య అయినప్పటికీ కూడా వోడాఫోన్ స్టాక్స్ అయితే ఈ నిర్ణయం తర్వాత పడిపోయిన పరిస్థితి. సో ఆ సంస్థకైతే కొంతమేరకు ఇది ఉపశమన చర్యగా ఈ బకాయిలను చెల్లించేందుకు కొంత సమయం లభించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలను ఈరోజు కేంద్ర కేబినెట్లో తీసుకున్నారు. థ్యాంక్ యూ గోపి.